ఇప్పుడు మనం చెప్పుకునే క్లాసు రిట్స్ను జారీ చేసే విషయంలో సుప్రీంకోర్టుకి హైకోర్టుకి మధ్య ఉన్న డిఫరెన్సెస్. ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అంశం ఇది. డిఫరెన్సెస్ బిట్వీన్ ది సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్, రికార్డ్ ఆఫ్ ది ఇష్యూయింగ్ రిట్స్. రిట్స్ని జారీ చేసే విషయంలో సుప్రీంకోర్టుకి హైకోర్టుకి మధ్య గల డిఫరెన్సెస్. ఇది మనకి ప్రాథమిక హక్కులకు సంబంధించిన టాపిక్ ఏదైతే ఉందో అక్కడ ఇంపార్టెంటు. మళ్ళీ మనకి న్యాయ వ్యవస్థకు సంబంధించిన టాపిక్ సుప్రీంకోర్టు హైకోర్టు దగ్గర కూడా చాలా ఇంపార్టెంట్. దీని మీద వచ్చే ప్రశ్నలు చాలామంది సీనియర్లు అంటే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా సరైన అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది ఎగ్జామ్ టైంలో పొరపాట్లు చేస్తున్నారు. ఓకే, అసలు ఈ టాపిక్ పైన ఎలాంటి ప్రశ్నలు వస్తాయో ఫస్ట్ మనం చూసి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్లెనేషన్ నేను మీకు క్లియర్గా ఆ టాపిక్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత మళ్ళీ ఒకసారి ప్రశ్న చూపిస్తా, చూడండి. తెలుగులో చూపిస్తా, ఇంగ్లీష్లో చూపిస్తా. దానికి సంబంధించిన కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. అసలు ఎట్లాంటి ప్రశ్నలు ఎగ్జామ్లో అడుగుతారు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లాంటివి అడగడానికి అవకాశం ఉంటుంది. చూడండి, దీనికి సంబంధించిన అంశం. ఈ లెసన్ వినేటప్పుడు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఈ లెసన్ మీరు తప్పనిసరిగా ఈ వీడియో చూసేటప్పుడు దీనికన్నా ముందు రిట్స్కి సంబంధించిన క్లాసులు ఏవైతే ఉన్నాయో అవి యూట్యూబ్లో కూడా ఉన్నాయి. డెమో 9 అని చెప్పి దానికి సంబంధించిన అంశాలు, డెమో 8, డెమో 9 వాటికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో 9, 10 యూట్యూబ్లో కూడా మీకు దొరుకుతాయి. డెమో 9, డెమో 10 దానికి సంబంధించిన అంశాలు చూడండి. అవన్నీ చూసిన తర్వాతనే వినండి. యాప్లో అయితే రెగ్యులర్గా యాప్లో కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఆల్రెడీ దీనికన్నా ముందు 2 లెసన్లు పర్ఫెక్ట్గా అయిన తర్వాత ఇక్కడికి వస్తే మీకు అసలు ఆ రిట్ అనేది ఏంటో అర్థమవుతుంది. ఓకే, డైరెక్ట్గా ఈ లెసన్ వింటే కనుక అర్థం కాదు. దీనికన్నా ముందు ఉన్న 2 క్లాసులు వింటేనే ఇది మీకు అర్థమవుతుంది. కానీ ఇంపార్టెంట్ టాపిక్ చూడండి, డిఫరెన్సెస్ బిట్వీన్ ది 32 అండ్ 226 ఆర్టికల్. ఆల్రెడీ మీకు తెలుసు 32 ఆర్టికల్ అంటే సుప్రీంకోర్టుకి సంబంధించింది, 226 అంటే హైకోర్టుకి సంబంధించింది అని. రిట్లను జారీ చేసేందుకు సుప్రీంకోర్టు హైకోర్టుకు గల పవర్స్కి సంబంధించిన ఆర్టికల్స్. సరే, దీని మీద మోడల్ క్వశ్చన్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం, చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ క్రింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? ఈ క్రింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? తెలుగులో, తర్వాత ఇంగ్లీష్లో, మీ ఇష్టం. మీరు ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్ బిలో అంటే ఆఫ్ ది బిలో. ఈ క్రింది వాళ్ళలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని చెప్పి అంటున్నారు. ఇందులో చూడండి, ద రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఈజ్ నారోయర్ దెన్ ఆఫ్ హైకోర్ట్. ద రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఈజ్ నారోయర్ దెన్ ఆఫ్ హైకోర్ట్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. తెలుగులో కూడా క్లియర్గా ఉంది. సుప్రీం కోర్టుకి గల రిట్స్ అధికార పరిధి హైకోర్టు కన్నా తక్కువ. హైకోర్టు కన్నా తక్కువ. ఫస్ట్ స్టేట్మెంట్ రైటా రాంగా? సుప్రీంకోర్టు యొక్క రిట్స్ని జారీ చేసే అధికార పరిధి. క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి కూడా సబ్జెక్ట్ ఉండాలి మనకి. ఇగో ఈ స్టేట్మెంట్లను బట్టి మీకు అర్థమవుతుంది. క్వశ్చన్కి ఆన్సర్ అనేది తర్వాత సంగతి. అసలు క్వశ్చన్ అర్థం చేసుకునే అంత టాలెంట్ ఉందా లేదా అనేది ముందు చూసుకోవాలి. క్వశ్చన్ అర్థం చేసుకోవాలన్నా కూడా సబ్జెక్ట్ కావాలా. చూడండి, ఇక్కడ సుప్రీంకోర్టుకి హైకోర్టుకి డిఫరెన్సెస్ మీద ఈ ప్రశ్న. ప్రాథమిక హక్కుల్లో ఈ టాపిక్ ఉంటుంది, న్యాయ వ్యవస్థలో ఉంటుంది. క్వశ్చన్ ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, సుప్రీంకోర్టు గల రిట్స్ను జారీ చేసే అధికార పరిధి హైకోర్టు కన్నా తక్కువ. అంటే హైకోర్టుకే ఎక్కువ, సుప్రీంకోర్టుకి తక్కువ అంటున్నారు. రిట్లను జారీ చేసే అధికార పరిధి హైకోర్టుకే ఎక్కువ, సుప్రీంకోర్టుకి తక్కువ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆ స్టేట్మెంట్ రైటా? ఫస్ట్ స్టేట్మెంట్ రైటా? ఇంగ్లీష్లో ద రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఈజ్ నారోయర్ దెన్ దట్ ఆఫ్ హైకోర్ట్. రెండో స్టేట్మెంట్ చూద్దాం. రిట్స్ను జారీ చేయటంలో సుప్రీంకోర్టుకు హైకోర్టు కన్నా భూభాగ పరిధి విస్తృతమైనది. రిట్స్ను జారీ చేయటంలో సుప్రీంకోర్టుకు హైకోర్టు కన్నా భూభాగ పరిధి విస్తృతమైంది. ఇంకో రకంగా చెప్పాలంటే రిట్స్ను జారీ చేసే విషయంలో భూభాగ పరిధి
సుప్రీంకోర్టుకే ఎక్కువ, హైకోర్టు కన్నా సుప్రీంకోర్టుకే ఎక్కువ, అది దీని అర్థం. సెకండ్ స్టేట్మెంట్ క్వశ్చన్ ఇంగ్లీష్లో చూస్తే ద టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇష్యూయింగ్ రిట్స్ ఈజ్ వైడర్ దెన్ దట్ ఆఫ్ ది హైకోర్ట్. మరి ఈ స్టేట్మెంట్ రైటా? మూడవది, హైకోర్టు ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన జరిగినప్పుడు సంబంధిత బాధితుడు తనను సంప్రదించినప్పుడు రిట్ల పరిధిని అమలు చేయడానికి తిరస్కరించవచ్చు. మూడో క్వశ్చన్కి అర్థం ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి, భారతదేశ పౌరుడు ఎవరైనా ఒక వ్యక్తి భారతదేశంలో నివసించే ఒక వ్యక్తి నా ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డాయని చెప్పి హైకోర్టుకి వస్తే హైకోర్టు నేనిప్పుడు నీ గురించి ఆలోచించలేను, నేనిప్పుడు నీ ప్రాథమిక హక్కులు మళ్ళీ నీకు తిరిగి దక్కడానికి నేను ఎవరి వల్లనైతే నీకు ఇబ్బంది కలిగిందో వాళ్ళకి నేను ఇప్పుడు రిట్లను జారీ చేయలేను, ఆదేశాలు జారీ చేయలేను అని ఇట్లా చెప్పచ్చు, అని ఇట్లా తిరస్కరించవచ్చు అని చెప్పి ఉంది. నా ప్రాథమిక హక్కులు దెబ్బతినేయని హైకోర్టుకి పోతే హైకోర్టు నేను ఇప్పుడైతే ఏం ఆదేశాలు రిట్లను జారీ చేయలేనని చెప్పచ్చు, తిరస్కరించవచ్చు, నా వల్ల ఇప్పుడు కాదని ఆ వ్యక్తికి చెప్పొచ్చట. ఇది దాని అర్థం. హైకోర్టు మే రిఫ్యూజ్ టు ఎక్సర్సైజ్ ఇట్స్ రిట్ జ్యూరిస్డిక్షన్. ఇది మూడో స్టేట్మెంట్. ఈ మూడు స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్? ఏది కరెక్ట్? మీకు ఇప్పటికే నేను చాలా క్లాసుల్లో నేను చెప్పాను, ఈ ప్రశ్నలు మనం చేయాలంటే మన దగ్గర ఉండాల్సింది సబ్జెక్టు. ఆ సబ్జెక్టు మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ప్రశ్నలు చేయగలం, ఫుల్ క్లారిటీతో చేయగలం. నువ్వు కానిస్టేబుల్ ఎగ్జామే కాదు, ఎస్ఐఏ కాదు, గ్రూప్ 2 కాదు, గ్రూప్ 1 కాదు, సివిల్సే కాదు, నువ్వు ఏదైనా కానీ ఇండియన్ పాలిటీకి సంబంధించిన అంశాలు ఇవి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ప్రీవియస్గా కానిస్టేబుల్ ఎగ్జామ్లో వచ్చింది, సివిల్స్ ఎగ్జామ్లో కూడా వచ్చింది. కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇలాంటివి వచ్చాయి, సివిల్స్లో అంటే ఈ రేంజ్ ప్రశ్నలు, ఈ రేంజ్ స్టేట్మెంట్లు. ఈవెన్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అట్లానే సివిల్స్ ఎగ్జామ్లో కూడా మనకు కనబడ్డాయి. మధ్యలో గ్రూప్ 2లో, గ్రూప్ 1లో నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్, చూడండి ఇవి. మరి దీనికి సంబంధించి ఏది రైటు? ఓకే, మీకు తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మీరు తక్కువగా అరే నాకు ఈ ప్రశ్నలు రావట్లేదని చెప్పి ఫీల్ కావాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ వింటే ఎవరికన్నా వస్తుంది. తెలిసిన వాళ్ళైతే ట్రై చేయండి ప్రశ్న, తెలియని వాళ్ళైతే ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత కూడా రాకపోతే బాధపడాలి. మీరు ఎక్స్ప్లెనేషన్ సబ్జెక్టు విన్న తర్వాత కూడా చేయలేకపోతేనే బాధపడాలా. ఇది మీరు చేయలేదంటే సబ్జెక్టు నేర్చుకోలేదని చెప్పి అర్థం. ఆ సబ్జెక్టు నేను మీకు నేర్పిస్తా, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, చెప్పిన తర్వాత కూడా చేయకపోతే కనుక అప్పుడు మీరు నిజంగానే బాధపడాలా, ఏంటి ఏమైంది అని. ఓకే, చూడండి ఇక్కడ మరి దీని ఎక్స్ప్లెనేషన్, దీనికి సంబంధించిన టాపిక్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. మన ప్రతి లెసన్ కూడా ఇలానే ప్రతి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి మోడల్ క్వశ్చన్స్ అట్లా వేయటం, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయి. డైరెక్ట్గా మనం దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తా చూడండి. 32/226 మళ్ళీ చెప్తున్నా, ఈ క్లాస్ డైరెక్ట్గా మటుకు వినొద్దు. దీనికన్నా ముందు 2 క్లాసులు ఉన్నాయి, అవి యూట్యూబ్లో కూడా ఉన్నాయి, అక్కడ చూసైనా సరే వినండి. ఓకే, ఎందుకంటే రిట్ అనే దానికి మీనింగ్ తెలియకుండా, రిట్స్ ఎన్ని ఉంటాయో తెలుసుకోకుండా డైరెక్ట్గా ఈ టాపిక్ వినొద్దు. కాబట్టి దీనికన్నా ముందున్న ఆ 2 లెసన్లు వినే ఇది వినండి. ఓకే, నెక్స్ట్ వన్. ఇందులో ఇక్కడ మనకి చూడండి 32 ఆర్టికల్, 226 ఆర్టికల్. మనకి 32వ ఆర్టికల్ అనుసరించి రిట్లను జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకి ఉంది. 226 ఆర్టికల్ అనుసరించి రిట్లను జారీ చేసే అధికారం ఎవరికి ఉంది? హైకోర్టుకి ఉంది. ఇది మనకి తెలుసు, ఇది తెలిసిన అంశమే మనం. ఓకే, ఇప్పుడు ఇందులో రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఈజ్ నారోయర్ దెన్ ది కోర్ట్ ఆఫ్ హైకోర్ట్, హైకోర్ట్. రిట్లను జారీ చేసే అధికార పరిధి హైకోర్టుతో పోలిస్తే సుప్రీంకోర్టుకి తక్కువ. రిట్స్ అధికార పరిధి, రిట్లను జారీ చేసే అధికార పరిధి ఇది.
రిట్లను జారీ చేసే అధికార పరిధి హైకోర్టుతో పోలిస్తే సుప్రీంకోర్టుకి తక్కువ అంటున్నారు. ఈ స్టేట్మెంట్ రైటా కాదా? దీన్ని మనం చూడాలనుకున్నప్పుడు ఇక్కడ చూడండి. దీనికి ఒక స్టేట్మెంట్ ఉంది. ఏముందంటే సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల అమలు కొరకు మాత్రమే రిట్లను జారీ చేయగలదు. సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల అమలు కొరకు మాత్రమే రిట్లను జారీ చేయగలదు. ప్రాథమిక హక్కుల అమలు కొరకు మాత్రమే రిట్లను జారీ చేయగలదు. అదే హైకోర్టు అయితే ప్రాథమిక హక్కులు ప్లస్ లీగల్ రైట్స్ రెండింటి హక్కుల అమలు గురించి రిట్లను జారీ చేయగలదు. ప్రాథమిక హక్కులు ప్లస్ చట్టబద్ధమైన హక్కులు ప్లస్ ఇతర హక్కులు ఇన్నింటి మీద రిట్లను జారీ చేయగలదు. ఇంత ఉంది. సుప్రీంకోర్టు 32వ ఆర్టికల్ ప్రకారం బాగా గుర్తుపెట్టుకోండి. 32 ఆర్టికల్ ప్రకారం ఓన్లీ ప్రాథమిక హక్కుల అమలు గురించి మాత్రమే రిట్లను జారీ చేయగలదు. నా ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డాయి, నాకు న్యాయం చేయండి అని సుప్రీంకోర్టుకి పోతే ఆ ఓన్లీ ప్రాథమిక హక్కుల విషయంలో మాత్రమే స్పందించగలదు ఎవరు? సుప్రీంకోర్టు. అదే హైకోర్టు అయితే 226 ఆర్టికల్ ప్రకారం, ఏ ఆర్టికల్? 226 ఆర్టికల్ ప్రకారం ఓన్లీ ఫండమెంటల్ రైట్సే కాదు, లీగల్ రైట్స్ విషయంలో కూడా నా ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డాయన్నా రిట్లను జారీ చేయగలదు. నా చట్టబద్ధమైన హక్కులు ఉల్లంఘించబడ్డాయన్నా కూడా రిట్లను జారీ చేయగలదు. లీగల్ రైట్స్ విషయంలో కూడా రిట్లను జారీ చేయగలదు. సుప్రీంకోర్టు అయితే ఓన్లీ ఫండమెంటల్ రైట్స్, హైకోర్టు అయితే ఫండమెంటల్ రైట్స్ ప్లస్ లీగల్ రైట్స్. అందుకనే మీకు ప్రీవియస్ ఆల్రెడీ మన యాప్లో ఫుల్ లెంత్ పాలిటీ క్లాసులు చెప్పేసుకున్నాం, మనం అయిపోయింది. మన ప్రీవియస్ క్లాసుల్లో ఒక వర్డ్ లీగల్ రైట్కి ఎగ్జాంపుల్ ఏంటి సార్? ప్రాథమిక హక్కులు అంటే తెలుసు. ప్రాథమిక హక్కులు అంటే ఏంటి? ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. సమానత్వపు హక్కు, స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు, దోపిడీని పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్ర హక్కు, సాంస్కృతిక విద్యా విషయ హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు. మొత్తం ప్రస్తుతం ప్రజెంట్ 6 ఫండమెంటల్ రైట్స్ ఆర్ అవైలబుల్ టు ది అవర్ సిటిజన్స్. 6 ఉన్నాయి మనకి, 6 ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు అంటే అవి. మరి చట్టబద్ధమైన హక్కులు ఇంగ్లీష్లో లీగల్ రైట్స్ అంటాం. అంటే ఏంటి సార్ అంటే ఆస్తి హక్కు ప్రస్తుతం ఏ రకమైన హక్కు? చట్టబద్ధమైన హక్కు, లీగల్ రైట్. ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు. ప్రాథమిక హక్కు అంటే నీకు 3వ భాగం రాజ్యాంగంలో 3వ భాగంలో 12 నుంచి 35 ఆర్టికల్స్, 12 to 35 ఆర్టికల్స్ మధ్య ప్రస్తావించబడిన హక్కులే ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు అంటే ఇవి. కాన్స్టిట్యూషన్లో థర్డ్ పార్ట్లో 3వ భాగంలో 12 నుంచి 35 వరకు మధ్య ఉన్న ఆర్టికల్స్లలో చెప్పినవే ప్రాథమిక హక్కులు. మరి ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాదా? ప్రస్తుతం ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాదు. 1978 బై ది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కు హోదా తీసేశారు. ఏ హోదా కల్పించారని చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో? చట్టబద్ధమైన ఒక లీగల్ రైట్. ప్రస్తుతం ఆస్తి హక్కు లీగల్ రైట్. ఆస్తి హక్కు గురించి ప్రాథమిక హక్కుల్లో ప్రస్తుతం లేదు, 3వ భాగంలో లేదు. ఆస్తి హక్కు గురించి ప్రస్తుతం ఎక్కడుంది? 12వ భాగంలో ఉంది. ఏ ఆర్టికల్లో? 12th పార్ట్లో ఉంది. ఏ ఆర్టికల్లో? 300A. రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఏ లీగల్ రైట్. ఆస్తి హక్కు ప్రస్తుతం చట్టబద్ధమైన హక్కు అని అక్కడ రాసినారు. ప్రాథమిక హక్కులు అంటే రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుంచి 35 మధ్యలో ఉన్న వాటినే ప్రాథమిక హక్కులు అంటాం. 3వ భాగంలో రాసినవే. ఆస్తి హక్కు ప్రస్తుతం లీగల్ రైట్. ఎందుకు సార్ మాకు ఆ లీగల్ రైట్ గురించి చెప్పాయి కదా నీకు. ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు ఓన్లీ ప్రాథమిక హక్కుల అమలు కొరకు మాత్రమే రిట్లను జారీ చేయగలదు. హైకోర్టు అయితే
ప్రాథమిక హక్కులు ప్లస్ ఇంకా ఇతర హక్కుల విషయాల్లో కూడా జారీ చేయగలదు. ఇతర హక్కులు అంటే ఏంటి? ఎగ్జాంపుల్ లీగల్ రైట్స్ విషయాల్లో కూడా జారీ చేయగలదు, లీగల్ రైట్స్ విషయంలో. అందుకనే మనకి ఎగ్జామ్లో ప్రశ్నలు ఇస్తుంటారు. ఏం ప్రశ్నలు? ఆస్తి హక్కు, నీ ఆస్తి హక్కు ఉల్లంఘించబడితే, నీ ఆస్తి హక్కు ఉల్లంఘించబడితే ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా ఎక్కడికి పోవాలి? ఓన్లీ హైకోర్ట్. ఫస్ట్ ఎక్కడికి మూవ్ కావాలా? సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి మూవ్ కావాలా. ఇన్ కేస్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ ది రైట్ టు ప్రాపర్టీ, ద అగ్రీవ్డ్ పర్సన్ డైరెక్ట్లీ మూవ్ టు ది సుప్రీం కోర్ట్, హైకోర్ట్. ప్రస్తుతం ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కు, లీగల్ రైట్స్ ఉల్లంఘించబడితే నువ్వు పోవాల్సింది సుప్రీంకోర్టుకి, ఫస్ట్ హైకోర్టుకి పోవాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే, సుప్రీంకోర్టు ఓన్లీ ప్రాథమిక హక్కుల విషయాల్లో మాత్రమే రిట్లను జారీ చేయగలదు. హైకోర్టు అయితే రెండింటి విషయాల్లో, ఫండమెంటల్ రైట్స్ ప్లస్ ఇతర హక్కులు అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే లీగల్ రైట్స్, ఆ విషయాల్లో కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ స్టేట్మెంట్ వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ స్టేట్మెంట్ వచ్చింది. రిట్లను జారీ చేసే అధికార పరిధి సుప్రీంకోర్టుతో పోలిస్తే హైకోర్టుకి ఎక్కువ. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే, రిట్లను జారీ చేసే అధికార పరిధి హైకోర్టుతో పోలిస్తే సుప్రీంకోర్టుకి తక్కువ అన్నా ఒకటే కదా. ద రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ narrower than ది హైకోర్ట్. ఓకే, లేదా ఇంకో రకంగా చెప్పాలంటే ద రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది హైకోర్ట్ గ్రేటర్ దెన్ ది సుప్రీం కోర్ట్, అట్లయినా చెప్పచ్చు. స్టేట్మెంట్ రైట్ ఇది. ఓకే, అంటే ద సుప్రీం కోర్ట్ కెన్ ఇష్యూ ది రిట్స్ ఓన్లీ ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, అదే మనకి హైకోర్ట్ అయితే హైకోర్ట్ కెన్ ఇష్యూ ది రిట్స్ నాట్ ఓన్లీ ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ but also for the enforcement of legal rights. Okay, in this respect the writ jurisdiction of the high court wider than the supreme court. Okay, ఇది మనకి ఇట్లా వచ్చే స్టేట్మెంట్లు. మొత్తానికి మనకి రిట్లను జారీ చేసే అధికార పరిధి సుప్రీం కోర్టుతో పోలిస్తే హైకోర్టుకి ఎక్కువ. ఎందుకు ఎక్కువ అని చెప్పి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినా ఇదే మీరు ఐడియా పడు. ఒకవేళ అట్లా క్వశ్చన్ వచ్చింది అనుకో, రిట్లను జారీ చేసే అధికార పరిధి సుప్రీంకోర్టుతో పోలిస్తే హైకోర్టుకి ఎక్కువ ఎందుకనగా అని కింద స్టేట్మెంట్లు ఇస్తే అప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ నీకు ఐడియా ఉండాలి. ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 1, సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులు చట్టబద్ధమైన హక్కుల విషయాల్లో రిట్లను జారీ చేస్తుంది. ఇది రైటా? సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల విషయాల్లో మాత్రమే రిట్లను జారీ చేస్తుంది. నెంబర్ 3, హైకోర్టు ప్రాథమిక హక్కుల విషయాల్లో మరియు చట్టబద్ధమైన హక్కుల విషయాల్లో రిట్లను జారీ చేస్తుంది. మూడోది రైట్. ఇలా కూడా ప్రశ్నలు ఉంటాయి. ఓకే, ఎన్ని రకాలైన సబ్జెక్ట్ అనేది నీకు వస్తే ఎన్ని రకాలుగా ప్రశ్న అడిగినా చేయొచ్చు, ఎన్ని రకాలుగా నిన్ను ప్రశ్నలు అడిగినా చేయొచ్చు. సబ్జెక్ట్ అనేది వస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ క్రియేట్ చేయొచ్చు దీని మీద. ఓకే, ఒక స్టేట్మెంట్ మనకి క్లారిటీ వచ్చేసింది. ఇక నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్, ఇప్పుడు మనం దీన్ని ఈ టాపిక్ని చూసుకునేటప్పుడు ఎట్లా చూడాలంటే, రిట్లను జారీ చేసే అధికార పరిధి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సుప్రీంకోర్టుకి హైకోర్టుకు ఉన్న డిఫరెన్స్ మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే, రిట్లను జారీ చేసే విషయంలో భూభాగ పరిధి, ఇది కంప్లీట్ డిఫరెంట్ టెర్మినాలజీ. భూభాగ పరిధి, రిట్లను జారీ చేసే విషయంలో భూభాగ పరిధి ఇది ఎవరికి ఎక్కువ? సుప్రీంకోర్టుకి, హైకోర్టుగా? సార్ ఇందాకే చెప్పారు, అది వేరు, అసలు ఆ ఓడే వేరు. రిట్లను జారీ చేసే అధికార పరిధి
ఎవరికి ఎక్కువ అనేది అది అయిపోయింది, అది స్టేట్మెంట్. అది ఏ విషయాలు అనేది కూడా నేను క్లియర్ చెప్పాను. ఇప్పుడు వేరు రిట్లను జారీ చేసే విషయంలో భూభాగ పరిధి, ఇది కంప్లీట్ డిఫరెంట్. భూభాగ పరిధి ఎవరికి ఎక్కువ, భూభాగ పరిధి రిట్లను జారీ చేసే విషయంలో భూభాగ పరిధి ఎవరికి ఎక్కువ, సుప్రీంకోర్టుగా హైకోర్టుగా, సుప్రీంకోర్టుగా హైకోర్టుగా. ఇది వేరు, ఇది కంప్లీట్ డిఫరెంట్ సిచ్యువేషన్. దీనికి మనం ఏం చెప్పాలంటే దీనికి సంబంధించిన అంశాలు ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే చూడండి, అంటే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటాం ఇంగ్లీష్లో. టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఎవరికి ఎక్కువ చూడండి. ఇక్కడ హైకోర్టు ఏదైతే ఉందో, హైకోర్టు భారతదేశంలో ప్రస్తుతం 25 హైకోర్టులు ఉన్నాయి. 25వ హైకోర్టు అమరావతి హైకోర్టు. 25వ హైకోర్టు అమరావతి హైకోర్టు 2019 జనవరి 1న ఏర్పడిన అమరావతి హైకోర్టు. ఆంధ్రప్రదేశ్లో అమరావతి హైకోర్టు పరిధిలోనికి వచ్చే రాష్ట్రం ఇది ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయి? 25. సుప్రీంకోర్టులు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది సుప్రీంకోర్టు. దేశం మొత్తానికి ఒకటే సుప్రీంకోర్టు. హైకోర్టులు అయితే 25 ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, రిట్లను జారీ చేసే విషయంలో భూభాగ పరిధి ఎవరికి ఎక్కువ, సుప్రీంకోర్టుకి హైకోర్టుకి అంటున్నారు. ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చూడండి. ఈ విషయంలో సుప్రీంకోర్టుకే ఎక్కువ. రిట్లను జారీ చేసే విషయంలో భూభాగ పరిధి కంపేర్ టు హైకోర్టు, హైకోర్టుతో పోల్చినప్పుడు సుప్రీంకోర్టుకే ఎక్కువ, సుప్రీంకోర్టుకే ఎక్కువ. ఎట్లా? ఇది ఎట్లా సార్, ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ టెర్మినాలజీ, ఈ లైన్ ఎట్లా అర్థం చేసుకోవాలి? చూడండి, భారతదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సుప్రీంకోర్టు అనుకోండి, నేను మీకు ఇక్కడ చెప్తున్నా, ఇది సుప్రీంకోర్టు అనుకోండి, సుప్రీంకోర్టు అనుకోండి. భారతదేశంలో ఎక్కడ ఏ మూల, ఏ రాష్ట్రంలోనైనా లేదా ఎంత మారుమూల గ్రామంలో ఉన్న ఏ వ్యక్తికైనా ప్రాథమిక హక్కులు ఎవరి వల్లనన్నా ఉల్లంఘించబడితే సుప్రీంకోర్టు రియాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, ఈ తమిళనాడు ఏదైతే ఉందో, తమిళనాడులో చూడండి, ఈ తమిళనాడు ఏదైతే ఉందో, ఈ తమిళనాడులో ఎక్కడో మారుమూల గ్రామంలో పోలీసు వాళ్ళు ఒక వ్యక్తిని చిత్రహింసలు పెట్టినారు. ఆ వ్యక్తి తప్పు చేయలేదు, ఏం చేయలేదు, నేరమే చేయలేదు. ఆ వ్యక్తి పోలీసు వాళ్ళు అకారణంగా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి 2 రోజులు 3 రోజులు వారం రోజుల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టుకొని విపరీతంగా ఆ వ్యక్తిని దారుణంగా చిత్రహింసలు పెడతా ఉన్నారు. ఆ వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి. ఆ వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు, నేరం చేయలే, ఏం చేయలే, పోలీసు వాళ్ళు విపరీతమైన టార్చర్ ఆయన పైన ఎక్కడో తమిళనాడులో మారుమూల గ్రామాల్లో జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈ పోలీసుల వల్ల నా ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని చెప్పి, ఈ పోలీసులు నా ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు, వీళ్ళ వల్ల నా ప్రాథమిక హక్కులు నాకు పోతున్నాయి, తీసుకొని వచ్చి లాకప్లో పడేస్తున్నారు, నన్ను మొత్తం ఇబ్బందులు పెడుతున్నారు, నా ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి, నాకు న్యాయం చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకి లెటర్ కూడా రాయొచ్చు. సుప్రీంకోర్టుకి ఇప్పుడు ఇతని ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డాయి. ఇతను ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇతను సుప్రీంకోర్టుకి పోవచ్చు. సుప్రీంకోర్టు మరి ఆ తమిళనాడులో ఉన్న పోలీసులకి ఆదేశాలు జారీ చేయొచ్చా, మీ వల్ల ఆ వ్యక్తి ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని చెప్పి సుప్రీంకోర్టు సీరియస్ అయి తమిళనాడులో ఆ వ్యక్తి యొక్క హక్కుల్ని కాపాడడానికి ఇది ఆదేశం, రిట్స్ని జారీ చేయొచ్చు. మరి సుప్రీంకోర్టు ఎక్కడో ఢిల్లీలో ఉంది, ఈ తమిళనాడులో ఇష్యూ జరుగుతుంది. మరి సుప్రీంకోర్టు తమిళనాడులో ఎక్కడో ఇబ్బందులు, ఎవడో ప్రాథమిక హక్కులు దెబ్బతింటున్నాయి, వాటిని కాపాడడానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయొచ్చు. లేదు, జమ్మూ కాశ్మీర్లో ఎవడివో ప్రాథమిక హక్కులు వైలేట్ అవుతున్నాయి, ఆ విషయం సుప్రీంకోర్టు తెలుసుకొని సుప్రీంకోర్టు అక్కడ కూడా ఆదేశాలు జారీ చేయొచ్చు. లేదు, ఇంకెక్కడనో బాంబే, మహారాష్ట్ర ఏదైతే ఉందో, మహారాష్ట్ర ఈ ఏరియా ఏదైతే ఉందో, మహారాష్ట్రలో ఎవడో ప్రాథమిక హక్కులు వైలేట్ అవుతున్నాయి, సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయొచ్చా, అక్కడ ప్రాథమిక హక్కులను కాపాడడానికి అమలు చేయడానికి ఆదేశాలు జారీ చేయొచ్చు. ఇంకెక్కడో జరుగుతున్నాయి చేయొచ్చు. తెలంగాణలో జరుగుతున్నాయి చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి చేయొచ్చు. కేరళలో జరుగుతున్నాయా చేయొచ్చు. అంటే సుప్రీంకోర్టు ఇక్కడ ఏం చెప్తుందంటే, సుప్రీంకోర్టు దేశంలో, ఇక్కడ చూడండి, ఇది సుప్రీంకోర్టు దేశంలో
ఎక్కడ ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడుతున్నా సుప్రీంకోర్టు రెస్పాండ్ కావచ్చు, సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయొచ్చు. ఆర్టికల్ నెంబర్ 32, ఆర్టికల్ నెంబర్ 32, 32వ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు దేశంలో ఎక్కడ ఏ వ్యక్తికి ప్రాథమిక హక్కులు దెబ్బతిన్నా, ఏ వ్యక్తి ప్రాథమిక హక్కులు దెబ్బతిన్నా, ఎవరి వల్ల దెబ్బతిన్నా సుప్రీంకోర్టు దేశంలో ఎక్కడ జరుగుతున్నా కూడా స్పందించవచ్చు. ఎంత? ఆర్టికల్ నెంబర్ 32. అంతేగాని పర్టికులర్గా ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉంది కాబట్టి ఢిల్లీలో జరిగే గొడవల గురించి పట్టించుకోవాలి అట్లా ఏం లేదు. దేశంలో ఎక్కడికైనా ఆదేశాలు జారీ చేయొచ్చు. అంటే సుప్రీంకోర్టు కెన్ ఇష్యూ ది రిట్స్ ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ throughout the territory of India. Throughout the territory of India. Supreme Court can issue the writs against the persons or authority for the enforcement of fundamental rights throughout the territory of India. దేశంలో ఎక్కడ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా కూడా, ఏ ప్రాంతంలో జరుగుతున్నా, మణిపూర్లో జరుగుతున్నా, మిజోరాంలో జరుగుతున్నా, తమిళనాడులో జరుగుతున్నా, ఇంకెక్కడైనా జరుగుతున్నా, ఎక్కడ వ్యక్తుల ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడుతున్నా ఎక్కడికైనా ఆదేశాలు జారీ చేయొచ్చు. ఎక్కడికైనా వాళ్ళ ప్రాథమిక హక్కుల్ని వాళ్ళకి తిరిగి అందించడానికి సుప్రీంకోర్టు ఏ ప్రాంతంలోనైనా రిట్లను జారీ చేయొచ్చు. ఇట్లా అదే మనకి హైకోర్టు అయితే రిట్లను జారీ చేసే విషయంలో భూభాగ పరిధి సుప్రీంకోర్టుతో పోలిస్తే హైకోర్టుకి తక్కువ. ద టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది హైకోర్ట్ narrower than the Supreme Court. లేదా the territorial jurisdiction of the Supreme Court wider than the High Court. అట్లనే చెప్పొచ్చు మనం. ఇప్పుడు హైకోర్టుకి అయితే ఎట్లా ఉంటుంది ఈ విషయంలో? హైకోర్టుకి ఇక్కడ చూడండి, హైకోర్టుకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హైదరాబాద్ హైకోర్టు ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. హైదరాబాద్ హైకోర్టు యొక్క పరిధి ఏమంటే తెలంగాణ రాష్ట్రం వరకు మాత్రమే. హైదరాబాద్ హైకోర్టు యొక్క పరిధి ఏమంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రం వరకు మాత్రమే. అలానే అమరావతి హైకోర్టు దాని యొక్క పరిధి ఓన్లీ ఎంత? అమరావతి హైకోర్టు పరిధిలోనికి వచ్చే రాష్ట్రం ఏది అంటారు? ఆంధ్రప్రదేశ్. ఓన్లీ ఇంతవరకే. హైదరాబాద్ హైకోర్టు పరిధిలోనికి వచ్చే రాష్ట్రం ఏది? తెలంగాణ. అమరావతి హైకోర్టు పరిధిలోనికి వచ్చే రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థమైంది. ఓకే, ఈ ఎగ్జాంపుల్ ద్వారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలాంటి హైకోర్ట్స్ మనకి 25 ఉన్నాయి. 25లో ఒకటి చూడండి, తెలంగాణలో ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డాయి. తెలంగాణలో ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డాయి. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ హైకోర్టు ఎవరి వల్ల ఆ వ్యక్తి ప్రాథమిక హక్కులు దెబ్బతిన్నాయో తిరిగి ఆ వ్యక్తికి అందించడానికి రిట్లను జారీ చేయగలదు. ఓకే, మరి ఎక్కడో ఆంధ్రప్రదేశ్ ఉంది, పక్కనే ఉంది ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలోనో లేకపోతే గుంటూరు జిల్లాలోనో ఎక్కడో ప్రాథమిక హక్కులు ఎవరో ప్రాథమిక హక్కులు దెబ్బతిన్నాయి. వీళ్ళకు కూడా హైదరాబాద్ హైకోర్టు రిట్లను జారీ చేయొచ్చా? వాళ్ళకు కూడా ఫలానా అనంతపూర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి నా ప్రాథమిక హక్కులు దెబ్బతిన్నాయి అని చెప్పి నాకు కొద్దిగా రక్షణ నాకు ఏదైనా చేయండి, నాకు కొద్దిగా సాయం చేయండి, న్యాయం చేయండి అని చెప్పి హైదరాబాద్ హైకోర్టుని ఆశ్రయించచ్చా? ఫలానా మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి మణిపూర్లో పోలీస్ వాళ్ళు నన్ను ఏం తప్పు చేయకపోయినా కొడుతున్నారు, నాకు న్యాయం చేయండి అని చెప్పి హైదరాబాద్ హైకోర్టుని ఆశ్రయించచ్చా? ఫలానా కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కేరళలో పోలీస్ వాళ్ళు నన్ను చిత్రహింసలు పెడుతున్నారు,
కేరళలో పోలీస్ వాళ్ళు నన్ను చిత్రహింసలు పెడుతున్నారు, ఏం తప్పు చేయకపోయినా నాకు న్యాయం చేయండి అని చెప్పి హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించచ్చా? హైకోర్టు యొక్క భూభాగ పరిధి, దాని యొక్క జ్యూరిస్డిక్షన్ మరి ఏంటి వస్తుందా అంటే ఇక్కడ చూడండి, హైదరాబాద్ హైకోర్టు యొక్క పరిధి ఓన్లీ తెలంగాణ రాష్ట్రం వరకే, ఓన్లీ తెలంగాణ రాష్ట్రం వరకే. తెలంగాణ భూభాగం లోపల, తెలంగాణ రాష్ట్ర భూభాగం లోపల, తెలంగాణ రాష్ట్ర భూభాగం లోపల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినట్టు తన దృష్టికి వస్తేనే హైదరాబాద్ హైకోర్టు స్పందిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే హైదరాబాద్ హైకోర్టు స్పందించదు. మణిపూర్ భూభాగ పరిధిలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే హైదరాబాద్ హైకోర్టు స్పందించదు. కేరళ భూభాగ పరిధిలో ఏమైనా జరిగితే హైదరాబాద్ హైకోర్టు స్పందించదు. ఓకే, హైకోర్టు యొక్క భూభాగ పరిధి సుప్రీంకోర్టుతో పోలిస్తే తక్కువ అని ఇంతే అంటాం. అదే సుప్రీంకోర్టు అయితే మణిపూర్లో తెలంగాణలో ప్రాథమిక హక్కులు వైలేట్ అయినాయి, మాకు న్యాయం చేయండి తెలంగాణ భూభాగాల్లో ప్రాథమిక హక్కులు కోల్పోయిన వ్యక్తి సుప్రీంకోర్టుకి పోయి న్యాయం చేయండి అంటే సుప్రీంకోర్టు స్పందిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక హక్కులు దాని గురించే కూడా సుప్రీంకోర్టు స్పందిస్తుంది. సుప్రీంకోర్టుకి పోతే 32 ఆర్టికల్ ప్రకారం, మణిపూర్కి పోతే మణిపూర్ విషయాల్లో కూడా సుప్రీంకోర్టు స్పందిస్తుంది. కేరళ పోతే కేరళ విషయాల్లో కూడా స్పందిస్తుంది. మరి హైదరాబాద్ హైకోర్టు స్పందించిందా? లేదు. కారణం ఏంటంటే భూభాగ పరిధి హైకోర్టుకి తక్కువ. ప్రతి హైకోర్టుకి నీ పవర్ ఎంతవరకు అని చెప్పి ఒక లిమిట్ ఉంటుంది, టెరిటోరియల్ లిమిట్స్, భూభాగ పరిధి ఉంటుంది. చెప్పారు మనకి హైదరాబాద్ హైకోర్టు యొక్క భూభాగ పరిధి తెలంగాణ వరకే, అమరావతి హైకోర్టు పరిధి ఆంధ్రప్రదేశ్ వరకే. ఇట్లా ఉన్నాయి. ఆ లోపల ఆ భూభాగం లోపల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితేనే అవి తీసుకోవాలి, అవి ఎలర్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అహ్మదాబాద్ ఉంది, అహ్మదాబాద్ హైకోర్టు, అహ్మదాబాద్ హైకోర్టు పరిధిలోనికి వచ్చే రాష్ట్రం ఏది? గుజరాత్. అహ్మదాబాద్ హైకోర్టు యొక్క పరిధి ఎంతంటే గుజరాత్ రాష్ట్రంలో హైకోర్టు ఎక్కడుంది? అహ్మదాబాద్లో ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు వైలేట్ అయితే అహ్మదాబాద్ హైకోర్టుకి పోవచ్చు. అంతేగాని అస్సాం రాష్ట్రంలో ఎవరివో ప్రాథమిక హక్కులు వైలేట్ అయినాయి, అస్సాం రాష్ట్ర భూభాగంలో పోలీసులు ఎవరినో చిత్రహింసలు పెట్టినారో, అస్సాం రాష్ట్ర భూభాగంలో జరిగిన ఇన్సిడెంట్, ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో అహ్మదాబాద్ హైకోర్టుకి పోవచ్చా? లేదు. ఎందుకంటే అహ్మదాబాద్ హైకోర్టు పరిధి ఎంతవరకు? ఓన్లీ గుజరాత్ రాష్ట్రం వరకే. గుజరాత్లో ఏం జరిగినాయి అంతవరకు. అట్లా ప్రతి హైకోర్టుకి ఓ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లో ఉన్న గొడవల్నే అది తీసుకోవాలా, ఆ లిమిట్లో జరిగే ఉల్లంఘననే, ఆ లిమిట్లో జరిగే వైలేషన్నే తీసుకోవాలి. సుప్రీంకోర్టుకి అట్లా ఏం లేదు. దేశంలో ఏ మూల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినా, ఏ రాష్ట్రంలో జరిగినా, ఏ ప్రాంతంలో జరిగినా డైరెక్ట్ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు స్పందించగలదు. సుప్రీంకోర్టుకి భూభాగ పరిధి ఎక్కువ. మణిపూర్లో జరిగినా, కేరళలో జరిగినా, ఎక్కడ జరిగినా అది స్పందించగలదు 32 ఆర్టికల్ ప్రకారం. హైకోర్ట్స్కి అట్లా కాదు. ఫలానా హైకోర్టుకి దాని పరిధి చెప్తారు. హైదరాబాద్ రాష్ట్ర హైకోర్టు పరిధి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణలో జరిగే నువ్వు డీల్ చేయాలి. అమరావతి హైకోర్టు పరిధి గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జరిగే ఫండమెంటల్ రైట్స్ వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవే నువ్వు చూసుకోవాలా దానికి సంబంధించి. ఇలా అహ్మదాబాద్ హైకోర్టు ఎక్కడ? గుజరాత్లో జరిగేవే నువ్వు చూసుకోవాలా, వేరే రాష్ట్రం వల్ల నీకు సంబంధం లేదు. అట్లా ఇది. ఓకే, అంటే భూభాగ పరిధి రిట్లను జారీ చేసే విషయంలో ఇగో ఈ వర్డ్ భూభాగ పరిధి ఎవరికి ఎక్కువ? సుప్రీంకోర్టుకునా హైకోర్టుకునా? సుప్రీంకోర్టుకి ఎక్కువ. ఓకే, సుప్రీంకోర్టు కెన్ ఇష్యూ ది writs against the persons or government for the enforcement of fundamental rights throughout the territory of India, whereas the High Court can issue the writs for the enforcement of fundamental rights only within its territorial jurisdiction.
ఓన్లీ విత్ ఇన్ ఇట్స్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. ఓకే, ఇవి ఇక్కడ మెయిన్ అంశాలు. ఇదొక స్టేట్, ఇదొకటి, ఇది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ వన్, ఇంకా మనకి ఇంకోటి ఉంది, ఇంకో స్టేట్మెంట్ ఉంది. ఏంటంటే రిట్లను, ప్రాథమిక హక్కుల విషయంలో రిట్లను జారీ చేసే అధికారం ఎవరికి ఉందంటే సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి అని చెప్పుకున్నాం. ఓకే, సుప్రీంకోర్టుకు ఉంది, హైకోర్టుకు ఉంది. ప్రాథమిక హక్కుల విషయంలో ఫండమెంటల్ రైట్స్, నీ ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడితే, నీ ప్రాథమిక హక్కులు దెబ్బతింటే నువ్వు ఏ కోర్టుకి పోవచ్చు. సుప్రీంకోర్టుకైనా పోవచ్చు, హైకోర్టుకి పోవచ్చు. సుప్రీంకోర్టు పోవచ్చు 32 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు కన్నా పోవచ్చు, 226 ఆర్టికల్ ప్రకారం హైకోర్టు కన్నా పోవచ్చు. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి, టాపిక్స్. ఇందులో జాగ్రత్త చూడండి, ఇక్కడ ముందుగా ఏ కోర్టుకి పోవాలి. ప్రాథమిక హక్కుల విషయంలో రిట్లను జారీ చేసే అధికారం గలవారు ఇద్దరే. నా ప్రాథమిక హక్కులు దెబ్బతిన్నాయంటే ఆ విషయంలో నీకు న్యాయం చేసే అవకాశం ఉన్న వాళ్ళు ఈ దేశంలో ఇద్దరే. ఒకటి సుప్రీంకోర్టు, హైకోర్టు. ఈ రెండే. ముందుగా ఎక్కడికి పోవాలి? ఇన్ కేస్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్, ద అగ్రీవ్డ్ పర్సన్ ఫస్ట్ ఎక్కడికి పోవాలి? ఫస్ట్ నువ్వు సుప్రీంకోర్టుకి పోవాలా, హైకోర్టుకి పోవాలా? నీ ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డాయి, నువ్వు ఫస్ట్ హైకోర్టుకి పోవాలా, సుప్రీంకోర్టుకి పోవాలా? ఇది ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్. ముందుగా ఏ కోర్టుకి పోవాలి? ప్రాథమిక హక్కులు వైలేట్ అయితే, చట్టబద్ధమైన హక్కులు వైలేట్ అయితే డైరెక్ట్ నువ్వు హైకోర్టు పోవాలి. అది నో డౌట్, అది గుర్తుపెట్టుకోవడమే. చట్టబద్ధమైన హక్కు అయితే. ప్రాథమిక హక్కులు వైలేట్ అయితే ముందుగా ఇటు పోవాలి, సుప్రీంకోర్టుకి, హైకోర్టుగా. మీ ఇంటి పక్కనే హైకోర్టు ఉంది, దానికి పోతావా? లేదా మీ ఇంటి ఎదురుగా సుప్రీంకోర్టు ఉంది, దానికి పోతావా? నీ ఇష్టం, ఎక్కడికి పోతావు చెప్పు. దీనికి ఆన్సర్ ఏంటంటే దేనికైనా పోవచ్చు. హైకోర్టుకైనా ముందుకు పోవచ్చు, లేదా సుప్రీంకోర్టుకైనా ముందు పోవచ్చు. లేదు ముందు హైకోర్టుకే పోవాలా, తర్వాత మనం సుప్రీంకోర్టుకి పోవాలా, కానీ ముందే సుప్రీంకోర్టుకి పోవద్దు, అట్లాంటివి ఏం లేవు. ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘించబడితే ముందుగా హైకోర్టుకి పోవాలా, సుప్రీంకోర్టుకి పోవాలా అంటే నీ ఇష్టం, ఏ కోర్టుకైనా పోవచ్చు. సుప్రీంకోర్టుకి పోతానంటే డైరెక్ట్గా పో సుప్రీంకోర్టుకి, ఓకే నో ప్రాబ్లం. లేదు హైకోర్టుకి పోతా అంటే పో. ఏ విషయంలో? ఫండమెంటల్ రైట్స్ విషయంలో. అదే లీగల్ రైట్స్, చట్టబద్ధమైన హక్కుల విషయాల్లో అయితే ముందుగా నువ్వు వెళ్ళాల్సింది మటుకు హైకోర్టు. ప్రాథమిక హక్కుల విషయాల్లో అయితే ముందుగా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. ఇది ఒక బిట్. ఇది ఎగ్జామ్లో స్టేట్మెంట్స్ ఇస్తారు. ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడితే నేరుగా సుప్రీంకోర్టుకైనా పోవచ్చు, లేదా హైకోర్టుకైనా పోవచ్చు. ఫస్టే హైకోర్టుకి పోతావా? పో, నీ ఇష్టం, పోవచ్చు. ఫస్టే డైరెక్ట్గా హైకోర్టుకి పోతావా? పో. లేదు నేను సుప్రీంకోర్టుకి పోతా, డైరెక్ట్గా పో. దేనికైనా ముందు పోవచ్చు. ఇది ఇంపార్టెంట్ బిట్. ఇది చాలామంది ముందు హైకోర్టుకి పోయి తర్వాత సుప్రీంకోర్టు పోవాలంటారు. అట్లా కాదు. ఇది వేటి విషయంలో అనేది ఒక డిఫరెన్స్ ఉంటుంది. అవన్నీ మీకు బాగా అంటే ఫుల్ లెంత్ పాలిటీ అవగాహన ఉన్నప్పుడు వస్తుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాల విషయంలో ఫస్ట్ ఎక్కడికి పోవాలంటారు? అది సుప్రీంకోర్టుకి పోవాలి. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సెంట్రల్ అండ్ స్టేట్ డిస్ప్యూట్స్, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వివాదాల విషయంలో ఫస్ట్ ఎక్కడికి పోవాలి? సుప్రీంకోర్టు. రాష్ట్రానికి మధ్య డిస్ప్యూట్స్ విషయంలో ఫస్ట్ ఎక్కడికి పోవాలి? సుప్రీంకోర్టు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నిక వివాదాలప్పుడు ఫస్ట్ ఎక్కడికి పోవాలి? హైకోర్టు. సుప్రీంకోర్టుకి కాదు, హైకోర్టుకి పోవాలా ఫస్ట్. ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఆఫ్ ది ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇలాంటప్పుడు ఎక్కడికి పోవాలి? ఫస్ట్ హైకోర్టు. ఇవన్నీ ముందు మీకు ఫుల్ లెంత్ పాలిటీ మనం చెప్పినప్పుడు మీకు అంటే మొత్తం అన్ని క్లాసులు విన్న తర్వాత మీకు ఆ గ్రిప్ వస్తుంది. అవన్నీ కూడా మీకు గుర్తుకు రావాలి లింక్. సరే, మన టాపిక్ ఇది కాబట్టి మీకు ఇది చెప్తున్నా చూడండి. ఓకే, ఇప్పుడు మనం చెప్పేది ప్రాథమిక హక్కుల విషయంలో. ప్రాథమిక హక్కులు అనే వర్డ్ విషయంలో, ప్రాథమిక హక్కులు విషయంలో ముందు మనం ఏ న్యాయస్థానానికి పోవచ్చు అంటే దేనికన్నా పోవచ్చు. సుప్రీంకోర్టుకైనా పోవచ్చు, హైకోర్టుకైనా పోవచ్చు. ఓకే, కానీ నెక్స్ట్ ఇంకో బిట్ ఉంది. ఏంటంటే నా ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డాయని చెప్పి నువ్వు హైకోర్టుకి పోయావు, నాకు న్యాయం చేయండి అని హైకోర్టుకి పోయినావు. హైకోర్టు తిరస్కరిస్తే ఏం చేస్తావు? పలానా
ఫలానా పోలీస్ వాళ్ళ వల్ల నా ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డాయి అని చెప్పి నువ్వు హైకోర్టుకి పోయినావు నువ్వో లేకపోతే నీ బంధువో, నీ తరపున నీ అన్నయ్యో, నీ తరపున నీ బంధువో, నీ తరపున ఇంకెవరో పోయారు, హైకోర్టుని రిక్వెస్ట్ చేయడానికి పోయారు. ఓకే, బాగానే ఉంది, పిటిషన్ పెట్టడానికి పోయారు. హైకోర్టు అంటే ఏమని, ఫలానా పోలీసుల వల్ల ఆ వ్యక్తి ప్రాథమిక హక్కులు దెబ్బతింటున్నాయి, చిత్రహింసలు పెడుతున్నారు, మీరు కొద్దిగా న్యాయం చేయండి అని చెప్పి పోయారు హైకోర్టుకి. హైకోర్టు నాకు ఇప్పుడు టైం లేదంటే అట్లా అనొచ్చా? నేను ఇప్పుడు రిట్లు జారీ చేయను, నేను ఇప్పుడు ఆదేశాలు జారీ చేయను, ఎవడైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఏ పోలీస్ వాళ్ళైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఆ పోలీస్ వాళ్ళకి మేము ఇప్పుడు ఆదేశాలు జారీ చేయలేము అని హైకోర్టుకి చెప్పే పవర్ ఉందా లేదా? దీన్ని ఎట్లా అంటారంటే, ప్రాథమిక హక్కుల అమలుకై రిట్లను జారీ చేయకుండా తిరస్కరించే అధికారం, రిట్లను జారీ చేయకుండా తిరస్కరించే అధికారం హైకోర్టుకి ఉంది అని స్టేట్మెంట్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్ రైటా రాంగా ఇది ఎగ్జామ్లో అడుగుతారు. బాగా గుర్తుపెట్టుకోండి, అలాంటి పవర్ హైకోర్టుకు ఉంది, రిజెక్ట్ చేయొచ్చు. అదేంటి సార్, మీరు ఇందాకే చెప్పారు కదా ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడితే హైకోర్టు కన్నా పోవచ్చు, సుప్రీంకోర్టు కన్నా పోవచ్చు. అవును, అది వేరే పిట్టది. అదేంటది? ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడితే ముందుగా ఎక్కడికి పోవచ్చు అంతవరకు కట్టా పిట్టు. ఎక్కడి వరకు పోవచ్చు అంటే హైకోర్టు కన్నా పోవచ్చు, సుప్రీంకోర్టు కన్నా పోవచ్చు, రైటే, వెళ్ళొచ్చు, రైటే. ఇప్పుడు నెక్స్ట్ పిట్టు. నెక్స్ట్ ఏంటంటే, నువ్వు రావచ్చు కరెక్టే, కానీ స్పందించకపోవటం హైకోర్టు ఇష్టం. స్పందించకపోవటం హైకోర్టు ఇష్టం. నీకైతే వచ్చే అధికారం ఉంది, కానీ నీ ప్రాబ్లంని టేకప్ చేయకపోవటం హైకోర్టు ఇష్టం. మరి సుప్రీంకోర్టు విషయంలో ఏంటంటే, సుప్రీంకోర్టు అయితే తప్పనిసరిగా నీ ప్రాబ్లం తీసుకోవాలి, తప్పనిసరిగా నీ రిట్ పిటిషన్ని స్వీకరించాలి. సుప్రీంకోర్టు తప్పనిసరిగా, సుప్రీంకోర్టుకి రిజెక్ట్ చేసే అధికారం లేదు, కానీ హైకోర్టుకు ఉంది. మళ్ళీ జాగ్రత్త చూడండి, ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడితే ఫస్ట్ ఏం న్యాయస్థానానికి పోవాలి? సుప్రీంకోర్టు కన్నా పోవచ్చు, హైకోర్టు కన్నా పోవచ్చు, ఎటన్నా పోవచ్చు. కానీ హైకోర్టుకి మేము ఇప్పుడు బిజీగా ఉన్నాం, మాకు వేరే ఏవో ఉన్నాయి పనులు, మేము ఇప్పుడైతే ఈ కేసు టేకప్ చేయలేమని చెప్పే అధికారం దీనికి ఉంది. ఎవరికి ఉంది? హైకోర్టుకు ఉంది. కానీ సుప్రీంకోర్టుకి ఆ పవర్ లేదు. సుప్రీంకోర్టు తప్పనిసరిగా ప్రాథమిక హక్కులు వైలేట్ అయినాయి అని చెప్పి ఎవరు సుప్రీంకోర్టుకు వచ్చినా సుప్రీంకోర్టు తప్పనిసరిగా ఆ పిటిషన్ని స్వీకరించాలి. హైకోర్టుకి మటుకు ఆప్షన్, మేబీ, మే నాట్, మే రిఫ్యూజ్, మే నాట్ రిఫ్యూజ్, 2 ఆప్షన్స్ ఉన్నాయి హైకోర్టు. సుప్రీంకోర్టు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అందుకనే ఏమంటారంటే, నీ ప్రాథమిక హక్కులు వైలేట్ అయితే సుప్రీంకోర్టుకైనా పోవచ్చు, హైకోర్టుకైనా పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, కరెక్టే. కానీ హైకోర్టు ఒకవేళ నాకు వేరే పనులు ఉన్నాయి, ఏదో బిజీ ఉంది అని చెప్పి దాటవేసిన సుప్రీంకోర్టు దగ్గర మటుకు నీకు గ్యారంటీ ఉంది. సుప్రీంకోర్టు తప్పనిసరిగా నీ కేసుని, నీ ఏదైతే ఉందో నీ పిటిషన్ని స్వీకరించాలి సుప్రీంకోర్టు. హైకోర్టు రిజెక్ట్ చేయడానికి, హైకోర్టు యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. సుప్రీంకోర్టుకి రిజెక్ట్ చేసే అధికారం లేదు. అందుకనే సుప్రీంకోర్టు ఏమంటారంటే, ప్రాథమిక హక్కులకు గ్యారంటీదారుడిగా పనిచేసే న్యాయస్థానం ఏది? ప్రాథమిక హక్కులకి డిఫెండర్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోర్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ డిఫెండర్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్? ఈ క్రింది వాణిలో ప్రాథమిక హక్కులకు గ్యారంటీదారుడు ఎవరు? ఆప్షన్స్ ABCD. ఏ సుప్రీంకోర్టు, బి హైకోర్టు, సి A మరియు B, డి ఏది కాదు. క్వశ్చన్స్ చూడండి ఎట్లా ఉన్నాయో. క్వశ్చన్స్, ప్రాథమిక హక్కులకి గ్యారంటీదారుడిగా ఎవరిని పేర్కొంటాం? సుప్రీంకోర్టు, హైకోర్టు, సి A మరియు B, డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏది? సుప్రీంకోర్టు కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి. అలా కాకుండా సేమ్ ఆప్షన్స్ పైన ఇంకా వేరే క్వశ్చన్ ఉంది, ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడితే ముందుగా ఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు? ఏదైనా సుప్రీంకోర్టు కన్నా పోవచ్చు, హైకోర్టు కన్నా పోవచ్చు. దానికి ఇట్లా పెట్టాలి. ప్రాథమిక హక్కుల అమలు కొరకై రిట్లను జారీ చేసే అధికారం ఎవరికి ఉంది? సుప్రీంకోర్టుకు ఉంది, హైకోర్టుకు ఉంది. A మరియు B కరెక్ట్ ఆన్సర్.
ప్రాథమిక హక్కుల అమలు కొరకు రిట్లను జారీ చేయకుండా తిరస్కరించే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరు అట్లా అడిగితే హైకోర్టు. ప్రాథమిక హక్కుల అమలు విషయంలో ప్రాథమిక హక్కుల అమలు విషయంలో తప్పనిసరిగా రిట్లను జారీ చేసే న్యాయస్థానం ఏది? తప్పనిసరిగా రిట్లను జారీ చేయాల్సిన న్యాయస్థానం ఏది? సుప్రీంకోర్టు. మీకు ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయో చూడండి. చూడటానికి అన్నీ ఒకలా కనబడతాయి కానీ ఒకటి కాదు, ఏదో ఒక వర్డ్ అక్కడ ట్విస్ట్ ఉంది. ఈ ట్విస్టులు నీకు కష్టంగా ఎప్పుడు అనిపిస్తాయి అంటే పర్ఫెక్ట్గా ప్రిపేర్ కానప్పుడు సబ్జెక్ట్. ఈ ట్విస్టులు ఎప్పుడు చాలా ఈజీగా అనిపిస్తాయి, హాయిగా అనిపిస్తాయి, చూడంగానే అబ్బా వచ్చింది ఇక క్వశ్చన్ ఆన్సర్ చేద్దామని అట్లా ఈజీగా ఎప్పుడైతుంది నీ మైండ్ సబ్జెక్ట్ తిన్నప్పుడు, బేసిక్ లెవెల్ నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి పునాదులన్నీ నువ్వు వేసుకుంటూ పోయినప్పుడు. ఓకే, అట్లా డిఫరెన్సెస్ నీకు అర్థమవుతుంటాయి. చెప్పే వాళ్ళు ఉండాలి, ఆ చెప్పేవాళ్ళు ఉన్నా దాన్ని రెగ్యులర్గా రివిజన్ చేసే టాలెంట్ నీకు కూడా ఉండాలి, ఆ డెడికేషన్ నీకు కూడా ఉండాలి. రెండు, ఫస్ట్ చెప్పేవాళ్ళు ఇంపార్టెంట్. చెప్పేవాళ్ళు ఉంటే నువ్వు కూడా కరెక్ట్గానే తయారవుతావు, చెప్పేవాళ్ళు లేకపోతేనే నీ ప్రాబ్లం. ఓకే, ఇన్ని డిఫరెన్సెస్ వస్తాయి. ఓకే, మళ్ళీ చూడండి ఇక్కడ క్వశ్చన్స్. ప్రాథమిక హక్కుల విషయంలో రిట్లను ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే ముందుగా ఏ న్యాయస్థానం ఆశ్రయించాలి? ముందుగా దానికి ఏం ఆన్సర్ పెడతావు? సుప్రీంకోర్టు లేదా హైకోర్టు, ఎక్కడికైనా పోవచ్చు. ఓకే, ప్రాథమిక హక్కుల అమలు కొరకే రిట్లను జారీ చేసే అధికారం గల న్యాయస్థానాలు సుప్రీంకోర్టు, హైకోర్టు. చట్టబద్ధమైన హక్కుల విషయంలో ముందుగా ఎక్కడికి పోవాలి? ఓన్లీ హైకోర్టు. ప్రాథమిక హక్కులకు గ్యారంటీదారుడిగా పేర్కొనే న్యాయస్థానం ఏది? ఓన్లీ సుప్రీంకోర్టు. ప్రాథమిక హక్కుల అమలు కొరకు రిట్లను వాయిదా వేసే అధికారం గల న్యాయస్థానం లేదా తిరస్కరించే అధికారం గల న్యాయస్థానం ఏది? హైకోర్టు. రిట్లను జారీ చేసే విషయంలో తప్పనిసరిగా రిట్లను జారీ చేసే విషయంలో తప్పనిసరిగా జారీ చేయాల్సిన న్యాయస్థానం ఏది? సుప్రీంకోర్టు. ఓకేనా, ఎన్ని క్వశ్చన్లో చూడండి. ఇక ఇందాక చెప్పినవి కూడా కలుపుకుంటే రిట్లను జారీ చేసే విషయంలో భూభాగ పరిధి క్రింది వాళ్ళలో ఎవరికి ఎక్కువ? సుప్రీంకోర్టా, హైకోర్టా? సుప్రీంకోర్టు. ఇలా ఎగ్జామ్లో మనకి ప్రశ్నలు ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, ఆర్టికల్ 226 ప్రకారం ప్రాథమిక హక్కుల అమలు విషయంలో రిట్లను జారీ చేయటం హైకోర్టుకి తప్పనిసరి కాదు. నువ్వు మటుకు పోయే అవకాశం ఉంది, కానీ పోయిన తర్వాత నీకు రియాక్ట్ కావాలన్నా కాకూడదు అనేది దాని ఆప్షన్, దాని ఇష్టం. రియాక్ట్ అయితే రియాక్ట్ కావచ్చు, లేకపోతే లేదు. అందుకనే ఆర్టికల్ 226 ప్రకారం ఏమంటామంటే ఇది డిస్క్రియేషనరీ పవర్ అంటాం హైకోర్టుకి, ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అంటే ద పవర్ ఆఫ్ issuing the writs for the enforcement of fundamental rights is the discretionary power of the High Court, not mandatory power of the High Court. ఓకే, అదే సుప్రీంకోర్టుకి అయితే తప్పనిసరి. సుప్రీంకోర్టు తప్పించుకోవడానికి వీల్లేదు, ఖచ్చితంగా దానికి ఏదో ఒక దానికి అది రియాక్ట్ కావాల్సింది. ఇది తప్పించుకోవడానికి వీల్లేదు, నాకు టైం లేదు, నాకు అది లేదు, ఇది లేదు, నేను ఇట్లా తప్పించుకోవడానికి వీల్లేదు. కంపల్సరీ రిట్స్ని జారీ చేయాలి. 32 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు. ఎందుకు? నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు ఎగ్జామ్లో, ఎందుకు అని. ప్రాథమిక హక్కుల విషయంలో రిట్లను తప్పనిసరిగా జారీ చేయాల్సిన న్యాయస్థానం సుప్రీంకోర్టు. కారణం అని క్వశ్చన్ మార్క్ ఇచ్చి అట్లా అడిగితే కింద ఆప్షన్లలో ఏది చేయాలి తెలుసుకోవాలి సబ్జెక్ట్. అట్లా అడిగితే ఏం చేయాలి? 32 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల విషయంలో తప్పనిసరిగా రిట్లను జారీ చేయాలి. హైకోర్టు ఆప్షన్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు, కానీ సుప్రీంకోర్టు తప్పనిసరిగా చేయాలి. ఎందుకు మరి సుప్రీంకోర్టు అంత తప్పనిసరి? కారణం ఏంటి అంటే సింపుల్ లాజిక్, వెరీ సింపుల్ లాజిక్. నేను చెప్పిన క్లాసులన్నీ 1 by 1 ఐడియా ఉంటే 1 by 1 మన ఆన్లైన్లో ఫుల్ లెంత్ పాలిటీ మొత్తం చెప్పా ఆన్లైన్లో. అందులో ప్రతి క్లాస్ నువ్వు జాగ్రత్తగా 1 by 1 వింటుంటే నీకు ఆ డిఫరెన్స్ కనబడుతుంది. ఎందుకు అంటే వెరీ సింపుల్ లాంగ్వేజ్, సింపుల్ సొల్యూషన్.
ఏమంటే ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి? ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి? 3వ భాగం, తెలుసు కదా ఇది. ప్రాథమిక హక్కులు 3వ భాగంలో ఉన్నాయి. 3వ భాగంలో ఆర్టికల్స్ 12 నుంచి 35 వరకు గల ఆర్టికల్స్, ఇవన్నీ దేనికి సంబంధించినవి? ప్రాథమిక హక్కులకు సంబంధించినవి. ప్రాథమిక హక్కులకు సంబంధించినవి. సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల అమలు కొరకై రిట్లను జారీ చేస్తుంది అని చెప్పే ఆర్టికల్ నెంబర్ ఎంత? 32. 32 ఆర్టికల్ నెంబర్ ఎంత? 32 ఆర్టికల్. అంటే ప్రాథమిక హక్కుల అమలు కొరకై సుప్రీంకోర్టు రిట్లను జారీ చేసే అధికారం కలిగి ఉంది అన్న విషయం అంటే సుప్రీంకోర్టుకు గల ఈ పవర్కి సంబంధించిన విషయం ఏ ఆర్టికల్లో రాశారు? 32 ఆర్టికల్లో రాశారు. ఈ 32 ఆర్టికల్ ఏ భాగంలో ఉంది? ప్రాథమిక హక్కులకు సంబంధించిన భాగంలో ఉంది. ప్రాథమిక హక్కులకి సంబంధించిన భాగంలో ఉంది కాబట్టి సుప్రీంకోర్టుకి ఇక తప్పనిసరి ఆ విషయం. ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డాయని నీ దగ్గరకు వస్తే నువ్వు తప్పనిసరిగా రిట్లు జారీ చేయాలి. ఎందుకు జారీ చేయాలంటే ఆ విషయం సుప్రీంకోర్టుకి ఏ ఆర్టికల్ దగ్గర చెప్పారు? 32 ఆర్టికల్ దగ్గర చెప్పారు. 32 ఆర్టికల్ దగ్గర 32 ఆర్టికల్ అంటే ఏ భాగంలో ఉంది? ప్రాథమిక హక్కులకు సంబంధించిన భాగంలో చెప్పారు కాబట్టి, ప్రాథమిక హక్కులకు సంబంధించిన భాగంలో చెప్పారు కాబట్టి నీకు అది మ్యాండేటరీ. నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు. నీకు చెప్పిందే ప్రాథమిక హక్కుల్లో కాబట్టి నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు సుప్రీంకోర్టు. అదే హైకోర్టుకి ఎక్కడ చెప్పారు? 226 ఆర్టికల్ దగ్గర చెప్పారు. 226 ఆర్టికల్ అంటే ప్రాథమిక హక్కులకు సంబంధించిన భాగం. ఇది 226 ఆర్టికల్ అంటే ఎక్కడో ఉంది. హైకోర్టుకి సంబంధించిన ఆర్టికల్స్ దగ్గర ఉంది. హైకోర్టుకి సంబంధించిన ఆర్టికల్స్ 214 నుంచి 231 వరకు ఉన్నాయి. హైకోర్టుకి సంబంధించిన ఆర్టికల్స్ 6వ భాగంలో 214 నుంచి 231 ఆర్టికల్స్ హైకోర్టుకి సంబంధించినవి అక్కడ ఉంది. అవి ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్సా? అందుకనే హైకోర్టు ఏమంటదంటే 226 ఆర్టికల్ ప్రకారం ఎవరి ప్రాథమిక హక్కులన్నా ఉల్లంఘన జరిగితే మా హైకోర్టుకు కూడా రావచ్చు, కరెక్టే. కానీ మేము కూడా రిట్లు జారీ చేయొచ్చు, కరెక్టే. కానీ జారీ చేయకపోవటం మా ఆప్షన్. మాకు తప్పనిసరి కాదు. మాకు టైం ఉంటే జారీ చేస్తాం, లేకపోతే లేదు. తప్పనిసరి కాదు. ఎందుకు అంటే మాకు ఈ పవర్ 226 ఆర్టికల్ ద్వారా వచ్చింది. ఈ 226 ఆర్టికల్ ప్రాథమిక హక్కుల్లో లేదు, బయట ఉంది. కాబట్టి మా ఆప్షన్ ఇది. మీరైతే మా దగ్గరికి రావచ్చు, మాకు కూడా పవర్ ఉంది. కానీ ఆ పవర్ని యూజ్ చేసుకోకపోవడం మా ఇష్టం. సుప్రీంకోర్టు అయితే తప్పనిసరిగా మీకు ఎమ్మటే రియాక్ట్ కావాలి. కారణం ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్పి ఆర్టికల్ 32, సుప్రీంకోర్టుకి కూడా రిట్లను జారీ చేసే అధికారం ఉందని చెప్పి ఆర్టికల్ 32. ఆ 32 ఆర్టికల్ ప్రాథమిక హక్కుల్లో ఆ 32 ఆర్టికల్ ఉన్న భాగం పేరే ప్రాథమిక హక్కులు కాబట్టి, ఫండమెంటల్ రైట్స్ అనే భాగంలో ఉంది కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా జారీ చేయాలి సుప్రీంకోర్టు వాళ్ళు. అంటే హైకోర్టులో నీకు పని జరగదో కానీ సుప్రీంకోర్టులో అయితే జరుగుతుందన్న గ్యారంటీ ఉంది. అందుకనే ప్రాథమిక హక్కులకి గ్యారంటీదారుడు ఎవరు? హైకోర్టు టైం లేదని వాయిదా వేయచ్చు, కానీ సుప్రీంకోర్టులో నీకు ఆ గ్యారంటీ ఉంది. అందుకనే ప్రాథమిక హక్కులకు గ్యారంటీదారుడు, హామీదారుడు ఎవరు అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు అంటే సుప్రీంకోర్టు అని చెప్తాం. ఓకే, ఇవి మనకి వీటికి సంబంధించిన అంశాలు. ఇవన్నీ మనం చూసుకోవాలి. అంటే సుప్రీంకోర్టు may not refuse to its exercise of its jurisdiction, its writ jurisdiction. High Court may refuse to exercise its writs jurisdiction. ఓకే, ఇవి వీటికి సంబంధించిన అంశాలు. నోట్స్ చూపించేటప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది. ఇంకా మనకి ఎగ్జామ్లో మీకు సుప్రీంకోర్టు, హైకోర్టు లెసన్ వచ్చినప్పుడు చాలా ఉంటుంది. ఇది యాక్చువల్గా ప్రాథమిక హక్కుల్లో భాగంగా మనం చెప్తున్నాం, కానీ సుప్రీంకోర్టు, హైకోర్టుకి కూడా యూజ్ అయ్యేది. ఓకే, అక్కడ ఇంకా చాలా డెప్త్గా ఉంటుంది. భారతదేశంలో ప్రస్తుతం హైకోర్ట్స్ ఎన్ని? 25 హైకోర్ట్స్ అనేవి ఏ జాబితా? కేంద్ర జాబితా. హైకోర్టుకి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 214 నుంచి 231. ఉమ్మడి హైకోర్టులను గల రాష్ట్రాలు, ఉమ్మడి హైకోర్ట్స్ ప్రస్తుతం ఏవేవి ఉన్నాయంటే గౌహతి హైకోర్టు ఉంది, బాంబే హైకోర్టు ఉంది, చండీగఢ్ హైకోర్టు ఉంది. అంటే
చండీగఢ్ హైకోర్టు ఉమ్మడి హైకోర్టు అని ఎప్పుడు అంటామంటే మనం రెండు రాష్ట్రాలు. చండీగఢ్ హైకోర్టు పంజాబ్, హర్యానా రెండింటికి కలిపి ఒకటే హైకోర్టు చండీగఢ్. బాంబే హైకోర్టు మహారాష్ట్ర, గోవా కలిపి ఒకటే. గౌహతి అస్సాం, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. ఇవన్నీ మనకి డెప్త్గా లోపలికి పోతున్న కొద్దీ వచ్చే అంశాలు, ఆ లెసన్స్ వచ్చినప్పుడు వస్తుంటాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒకసారి ఎగ్జామ్లో అడిగారు ఏమంటే డాక్ట్రిన్ ఆఫ్ కాంపెన్సేటివ్ జ్యూరిస్డిక్షన్ అనే సిద్ధాంతం అనే అంశం సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొన్నది, లేదా సుప్రీంకోర్టు ఏ కేసు ద్వారా ఈ సిద్ధాంతాన్ని వెలుగులోనికి తెచ్చింది. ఇది ఒక క్వశ్చన్ వచ్చింది ఒకసారి ఎగ్జామ్లో, ఒకసారి కాదు 3-4 సార్లు వచ్చింది. సుప్రీంకోర్టు ఈ క్రిందనీయబడిన ఏ కేసులో మొట్టమొదటిసారిగా డాక్ట్రిన్ ఆఫ్ కాంపెన్సేటివ్ జ్యూరిస్డిక్షన్ అనే సిద్ధాంతం గురించి పేర్కొన్నది మొట్టమొదటిసారిగా, లేదా ఆ సిద్ధాంతాన్ని వెలుగులోనికి తెచ్చింది? రూడాల్ షా వర్సెస్ బీహార్ ప్రభుత్వం. రూడల్ షా వర్సెస్ బీహార్ ప్రభుత్వం 1983 ఆ టైంకి సంబంధించిన అంశం. ఏంటి ఇక్కడ దీనికి సంబంధించి అంటే డాక్ట్రిన్ ఆఫ్ కాంపెన్సేటివ్ జ్యూరిస్డిక్షన్. తెలుగు మీడియం వాళ్ళు కూడా కాంపెన్సేటివ్, డాక్ట్రిన్ ఆఫ్ కాంపెన్సేటివ్ జ్యూరిస్డిక్షన్. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీష్ వర్డే గుర్తుపెట్టుకోవాలి, ఇంగ్లీష్ వర్డే ఇది. ఏంటి దీనికి సంబంధించింది అంటే ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఒక వ్యక్తిని అకారణంగా 14 సంవత్సరాల పాటు జైల్లో పెట్టినారు. అకారణంగా 14 సంవత్సరాల పాటు జైల్లో పెట్టి తర్వాత నీ తప్పే లేదని చెప్పి వదిలేసినారు. 14 ఇయర్స్ జైల్లో ఉన్నాడు. 14 సంవత్సరాలు 14 సంవత్సరాల పాటు జైల్లో పెట్టి 14 సంవత్సరాల తర్వాత నీ తప్పేం లేదని చెప్పి వదిలేసినారు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే 14 సంవత్సరాల పాటు నన్ను అకారణంగా జైల్లో పెట్టినారు, నేను సంపాదించుకునే జీవితం పోయింది, మొత్తం అన్ని రకాలుగా లాస్ అయినా నాకు నష్టపరిహారం కావాలని చెప్పి సుప్రీంకోర్టుని అడిగితే సుప్రీంకోర్టు 32 ఆర్టికల్ ప్రకారం బీహార్ ప్రభుత్వానికి నష్టపరిహారం ఇవ్వమని ఆదేశించింది. అకారణంగా 14 సంవత్సరాలు ఆ వ్యక్తిని జైల్లో పెట్టినారు. ఆ వ్యక్తి ప్రాథమిక హక్కులు మొత్తం దెబ్బతిన్నాయి. 14 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి తప్పేం లేదని చెప్పి ఇప్పుడు మీరు వదిలేస్తారా? ఈ 14 సంవత్సరాలు అతని జీవితం ప్రాథమిక హక్కులు అన్నీ నాశనమైనాయి, అతనికి నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. నష్టపరిహారం ఇచ్చారు. ఇది ఇక్కడ ఏంటంటే ఇది ఏం చెప్తామంటే మనం డస్ ద సుప్రీం కోర్ట్ హ్యావ్ ది పవర్ టు గ్రాంట్ కాంపెన్సేషన్ ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండర్ 32 ఆర్టికల్ అంటే 32వ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టుకి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాలను ఆదేశించే అధికారం ఉంది. 32వ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టుకి నష్టపరిహారం మీ ప్రభుత్వం ఫలానా వ్యక్తికి చేయబట్టి ఫలానా వ్యక్తికి ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డాయి, అతనికి నష్టపరిహారం చెల్లించండి అని చెప్పి 32 ఆర్టికల్ని ఇట్లా కూడా సుప్రీంకోర్టు 32 ఆర్టికల్ని ఈ రకంగా కూడా యూజ్ చేయొచ్చు అని ఏ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది? రూడాల్ షా వర్సెస్ బీహార్ ప్రభుత్వం. ఇదంతా ప్రభుత్వాల వల్ల ప్రాథమిక హక్కులు, ప్రభుత్వం ఏ వ్యక్తి ప్రాథమిక హక్కులైనా ఉల్లంఘిస్తే, ప్రభుత్వం వల్ల ఏ పౌరుడి ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడితే, ప్రభుత్వం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే సంబంధిత వ్యక్తులకు ఆ ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలి. ఆ సిద్ధాంతమే ఇది డాక్ట్రిన్ ఆఫ్ కాంపెన్సేటివ్ జ్యూరిస్డిక్షన్. దీన్ని ఫస్ట్ టైం ఏ కేసులో చెప్పారు? రూడాల్ షా వర్సెస్ బీహార్ ప్రభుత్వం కేసులో చెప్పారు. ఓకే, ఇవి మనకి కొన్ని అంశాలు. మిగిలిన అంశాలు ఇక మనకి డెప్త్గా మన యాప్లో, మన రఘురామ్స్ అకాడమీ యాప్లో ఫుల్ లెంత్గా మనం బేసిక్ లెవెల్ నుంచి డెప్త్ వరకు చాలా క్లియర్గా చెప్పాం. 100 ఎగ్జామ్స్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి సబ్జెక్టు, పాలిటీయే కాదు అన్ని సబ్జెక్టులు, ఏపీపీఎస్సికి సంబంధించి అలానే మన తెలంగాణకు సంబంధించి టోటల్ గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని కోర్సులు కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్ వాటితో సహా ఇదే క్వాలిటీతో, ఇదే అంశాలతో, ఇదే క్వాలిటీతో ప్రతి సబ్జెక్టు ఇలాంటి కేర్తోనే, ఇలాంటి క్వాలిటీతోనే అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. చాలామంది సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా
లక్షల ఫీజులు ఆ ఢిల్లీ పోయి అటుపోయి కట్టేదానికన్నా ముందు ఫండమెంటల్స్ ఇక్కడ బాగా అర్థమవుతున్నాయని చెప్పి మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఫౌండేషన్ కోర్స్గా సివిల్స్ వాళ్ళకి వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. స్కూల్ పిల్లల్ని కూడా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో స్కూల్ పిల్లలు ఈవెన్ 10th ఇంటర్మీడియట్ ఈ లెవెల్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈవెన్ 8th 9th చదివే పిల్లలు కూడా చాలామంది వాళ్ళ పేరెంట్స్ ఇప్పటి నుంచి మనం అలవాటు చేద్దామని చెప్పి సార్ చెప్పేది బాగా అర్థమవుతుందని చెప్పి చాలామందిని అట్లా కూడా జాయిన్ చేయించారు. నేను కూడా షాక్ అయ్యా వాళ్ళని చూసి. ఓకే, అట్లా మీరు కూడా యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. ఇందులో ఇప్పుడు జస్ట్ నోట్స్ చూపిస్తాను మీకు. ఆ అంశాలు ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. చూడండి ఆ నోట్స్, దానికి సంబంధించిన అంశాలు. మర్చిపోయా, ఈ క్వశ్చన్ ఉంది కదా, మనం స్టార్టింగ్లో క్వశ్చన్ ఇచ్చాం. ఇంతకీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఈ క్రింది స్టేట్మెంట్లలో సరైన స్టేట్మెంట్ ఏది? మీరే చెప్పండి. ఇక సుప్రీంకోర్టుకి గల రిట్స్ అధికార పరిధి హైకోర్టు కన్నా తక్కువ అని చెప్పవచ్చు. రైట్, ఎందుకంటే సుప్రీంకోర్టుకి ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ విషయాల్లో, హైకోర్టుకి అయితే ఫండమెంటల్ రైట్స్ ప్లస్ లీగల్ రైట్స్ విషయాల్లో. అదొక్కటి చాలు రిఫరెన్స్. నెక్స్ట్, రిట్స్ జారీ చేయడంలో సుప్రీంకోర్టుకు హైకోర్టు కన్నా భూభాగ పరిధి విస్తృతమైంది. రైట్ అయ్యి స్టేట్మెంటు. సుప్రీంకోర్టు దేశంలో ఎవరికైనా రిట్లను జారీ చేయొచ్చు, హైకోర్టు అయితే ఓన్లీ తన ఏరియా వరకే రిట్లను జారీ చేయొచ్చు. ఓకే, హైకోర్టు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు సంబంధిత బాధితుడు తనను సంప్రదించినప్పుడు రిట్ల పరిధిని అమలు చేయడానికి తిరస్కరించవచ్చును. హైకోర్టుకి తిరస్కరించే అధికారం ఉందంటున్నారు. చెప్పాం కదా, ప్రాథమిక హక్కులు వైలేట్ అయితే సుప్రీంకోర్టు కన్నా హైకోర్టు కన్నా పోవచ్చు. కాకపోతే హైకోర్టు నాకు ఇప్పుడు వేరే కారణాలు, రకరకాల కారణాలు చెప్పి ఇప్పుడు కాదులే అని పంపించచ్చు అతని వ్యక్తిని. సుప్రీంకోర్టుకి అయితే అవకాశం లేదు. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్ బిలో. ఇంగ్లీష్లో కూడా చాలా క్లియర్గా ఉన్నాయి, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ద రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఈజ్ నారోయర్ దెన్ ఆఫ్ ది హైకోర్ట్. రైట్, ద టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఫర్ ది purpose of issuing writs is wider than the High Court. Right, High Court may refuse to exercise its writ jurisdiction. Right, correct answer ఏది? D option. Right, okay, next one. ఇంగ్లీష్లో చూడండి ఫస్ట్ నోట్స్, తెలుగులో కూడా చాలా క్లియర్గా ఉంది, తెలుగులో కూడా. ఓకే, ద సుప్రీం కోర్ట్ కెన్ ఇష్యూ రిట్స్ ఓన్లీ ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. Only for the enforcement of fundamental rights, whereas a high court can issue writs not only for the enforcement of fundamental rights but also for any other purpose. The expression for any other purpose refers to the enforcement of an ordinary legal right. Okay, thus the writ jurisdiction of Supreme Court in this respect is narrower than the High Court. ఇది మనకి ఫస్ట్ మనం చెప్పుకున్నది దానికి సంబంధించి. ఇక రెండవది, ద సుప్రీం కోర్ట్ కెన్ ఇష్యూ రిట్స్ అగైనెస్ట్ ఏ పర్సన్ ఆర్ గవర్నమెంట్ త్రూ అవుట్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా, వేరాజ్ ఏ హై కోర్ట్ కెన్ ఇష్యూ రిట్స్ అగైనెస్ట్ ఏ పర్సన్ రిసైడింగ్ ఆర్ అగైనెస్ట్ ఏ గవర్నమెంట్ ఆర్ అథారిటీ లొకేటెడ్ విత్ ఇన్ ఇట్స్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్, the territorial jurisdiction of the Supreme Court for the purpose of issuing writs is wider than that of the High Court. Next, a remedy under Article 32 is in itself hand. A remedy under Article 226 is confer power on the Supreme Court as Article 226 does on a high court a fundamental right. మీకు ఇక్కడ క్లియర్గా ఇక్కడ చూడండి, ఇది చూసుకుంటే సరిపోతుంది. ద సుప్రీం కోర్ట్ మే నాట్ రిఫ్యూజ్ టు ఎక్సర్సైజ్ ఇట్స్ రిట్ జ్యూరిస్డిక్షన్. ఇది ఇంపార్టెంట్. ఆన్ ది అదర్ హ్యాండ్ డిస్క్రిషనరీ అండ్ హెన్స్ ఏ హై కోర్ట్ మే రిఫ్యూజ్ టు ఎక్సర్సైజ్ ఇట్స్ రిట్ జ్యూరిస్డిక్షన్. ఓకే, ఎందుకు బిఆర్ అంబేద్కర్ 32 ఆర్టికల్ని, ఎందుకు బిఆర్ అంబేద్కర్ 32 ఆర్టికల్ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నాడు? నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పా, మళ్ళీ అదే నోట్స్ వచ్చింది. ఓకే, ఇదంతా మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి యాప్లో నోట్స్ పెడతా నేను. అలానే ఇంగ్లీష్ మీడియంలో మంచి బుక్ మంది అవైలబుల్లో ఉంది, మంచి బుక్, చాలా అప్డేట్స్, ఆర్టికల్ సీక్వెన్సు, చాలా పర్ఫెక్ట్ బుక్. ఇప్పుడు మీరు చూస్తుందంతా మన ఇంగ్లీష్ మీడియం బుక్లో ఉన్న మ్యాటర్.
ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ బుక్ హాయిగా తీసుకోవచ్చు, మంచిగా పక్కన పెట్టుకొని నేను చెప్పే క్లాస్ని ఆ బుక్లో పాయింట్స్ ప్రిపేర్ అయినా సరిపోతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లోనే ఉంది నోట్స్. ఇవన్నీ మీకు అందులో వచ్చేస్తాయి మీకు నోట్స్లో. ఇప్పటివరకు నేను చెప్పింది ఫుల్ లెంత్ ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. వాట్ ఆర్ ది సిమిలారిటీస్ బిట్వీన్ ది 32 అండ్ ఆర్టికల్ 26? బోత్ ఆర్టికల్ 32 and 226 ఈజ్ ఇన్వోక్డ్ ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. బోత్ ది సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ హ్యాస్ ది పవర్ టు ఇష్యూ రిట్స్ అండర్ ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226. సుప్రీం కోర్టుకి హైకోర్టుకి ఈక్వల్గా ఉన్న అంశాలు ఏంటి? పోలికలు. ఏ విషయంలో పోలికలు ఉన్నాయి? ఇద్దరు కూడా ప్రాథమిక హక్కుల కొరకు రిట్లను జారీ చేయొచ్చు. ప్రాథమిక హక్కుల కొరకు ఈక్వల్గా ఉన్న విషయం ఏంటంటే అది చెప్పాలి. ఇవన్నీ నోట్స్లో వచ్చేస్తాయి మీకు, యాప్లో ఉంది. ఇది చూడండి మీకు చెప్పింది ఇక్కడ. ఇది మీకు తర్వాత వస్తుంది. ఇది చూడండి ఇక్కడ. వాట్ ఈస్ ది డాక్ట్రిన్ ఆఫ్ కాంపెన్సేటరీ jurisprudence? The doctrine of compensatory jurisprudence means compensating the victim for his loss or injury suffered. This doctrine was identified by the various law commissions reports and many judgments of the court. This doctrine was prevalent in tort, criminal law and civil law. Okay, దాని ఫుల్ లెంత్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ వస్తుంది మనకి. చూడండి, ఇది మీకు చెప్పింది. డస్ ద సుప్రీం కోర్ట్ హ్యావ్ ది పవర్ టు గ్రాంట్ కాంపెన్సేషన్ ఫర్ వయోలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 32? ఎస్, scope of the Supreme Court is wide under Article 32 to grant compensation to the victim for violation of his fundamental rights. In the case of Rudal Shah versus the state of Bihar, Supreme Court invented new doctrine called compensatory jurisprudence under Article 32. The court directed the state of Bihar to give compensation for illegally detaining the victim for the 14 years on a wrongful charge of the murder. ఓకే, ఇలా మనకి ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా చాలా క్లియర్గా ఉంది. తెలుగులో ఇక అద్భుతంగా ఉంది. తెలుగు ఎంతలోనో ఇంగ్లీష్ కూడా అంతే. ఓకే, ఒక షార్ట్ కట్ టేబుల్ కూడా ఉంది మీకు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఒక షార్ట్ కట్ టేబుల్ కూడా, ఆర్టికల్ 32కి ఆర్టికల్ 26కి డిఫరెన్స్. ఓకే, ఇవన్నీ మన తెలుగు మీడియం వాళ్ళకు కూడా మన బుక్లో చాలా క్లియర్గా ఉన్నాయి. ఓకే, తెలుగు చూడండి ఎంత క్లియర్గా ఉందో. తెలుగు రిట్లను జారీ చేసే విషయంలో సుప్రీంకోర్టు అండ్ హైకోర్టులకు మధ్య భేదాలు. రిట్స్ను జారీ చేసే విషయంలో చూడండి ఇక్కడ ప్రాథమిక హక్కుల ఓన్లీ ఇక్కడ చూడండి, రిట్స్ను జారీ చేసే విషయంలో ఇది సుప్రీంకోర్టుకి సంబంధించి దాని యొక్క అధికార పరిధి చిన్నది. అనగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన విషయంలో మాత్రమే సుప్రీంకోర్టు కలగజేసుకుంటుంది. అదే హైకోర్టు అయితే రిట్స్ను జారీ చేసే విషయంలో జ్యూరిస్డిక్షన్ పెద్దది. రిట్ జ్యూరిస్డిక్షన్ అనగా హైకోర్టు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనతో పాటు వివిధ రకాల లీగల్ రైట్స్, చట్టబద్ధమైన హక్కుల విషయంలో కూడా రిట్స్ను జారీ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్, సుప్రీంకోర్టు జారీ చేసే రిట్స్ టెరిటోరియల్ పరిధి విస్తృతమైంది. అనగా సుప్రీంకోర్టు జారీ చేసే రిట్స్ భారతదేశం అంతటా వర్తిస్తాయి. రిట్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అప్లికబుల్ టు ఎంటైర్ కంట్రీ త్రూఅవుట్ ఇండియా. హైకోర్ట్స్ జారీ చేసే రిట్స్ పరిధి సంబంధిత రాష్ట్ర ప్రాదేశికానికి మాత్రమే చెందుతుంది. అనగా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ తక్కువ. అదే మనం చెప్పింది. సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు సంబంధిత బాధితుడు తనను సంప్రదించినప్పుడు తప్పనిసరిగా రిట్స్ను నిర్వహణ చేయాలంటే జారీ చేయాలి. ఓకే, ఎందుకంటే అధికరణ 32 ఆర్టికల్ 32 అనేది ఒక ప్రాథమిక హక్కు. 32 ఆర్టికల్ ప్రాథమిక హక్కుల్లో ఉంది కాబట్టి తప్పనిసరి. హైకోర్టు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు సంబంధిత బాధితుడు తనను సంప్రదించినప్పుడు ఇది ఖచ్చితంగా లేదా ఎట్టి పరిస్థితుల్లోనైనా
రిట్లు జారీ చేయవచ్చు లేదా లేదా కాలయాపన చేయొచ్చు, టైం పాస్ కూడా చేయొచ్చు, అంటే రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఇదే అంశాన్ని మళ్ళీ మనకి తెలుగులో బుక్స్ ఉన్న వాళ్ళకైతే 125 ఈఎఫ్ ఆ పేజీల దగ్గర కనబడుతుంది. ఇంకో టేబుల్ 125లో ఉంది, 125 ఈఎఫ్ నెంబర్ గల పేజెస్లో కూడా ఉంది. ఇగో ఇంకా మళ్ళీ ఒక రెండోసారి రివిజన్ అవుతుందని చెప్పి, సుప్రీంకోర్టుకి రిట్స్ అధికార పరిధికి హైకోర్ట్స్ రిట్స్ అధికార పరిధికి ప్రధానంగా ఉన్న డిఫరెన్సెస్: కేవలం ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టుకి రిట్స్ జారీ చేసే అధికారం ఉంది. ఓన్లీ ప్రాథమిక హక్కులు, అదే మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం. కానీ ప్రాథమిక హక్కులకు గాక ఇతర ప్రయోజనం కొరకు అంటే అర్థమైంది, చట్టబద్ధమైన హక్కుల కొరకు రిట్స్ను జారీ చేసే అధికారం హైకోర్టుకు ఉంది. ఇతర ప్రయోజనం కొరకు అంటే సాధారణ చట్టబద్ధమైన హక్కుల సంరక్షణగా అన్వయించుకోవచ్చు. ఈ విధంగా సుప్రీంకోర్టుకు గల రిట్స్ అధికార పరిధి హైకోర్టుకు గల అధికార పరిధి కన్నా తక్కువ. ఓకే, సుప్రీంకోర్టు దేశంలో ఏ వ్యక్తికైనా రిట్లు జారీ చేయగలదు. అయితే హైకోర్టు తన విచారణ అధికారి పరిధి లోపల మాత్రమే ప్రభుత్వానికి కానీ మరేదైనా అథారిటీకి కానీ లేదా వ్యక్తికి కానీ ఆదేశాలను జారీ చేసే అధికారం కలిగి ఉంది. తెలుసు కదా, అందుకనే ఏమంటున్నాం మనం ఇక్కడ, అందుకనే రిట్స్ జారీ చేయటంలో సుప్రీంకోర్టు హైకోర్టు కన్నా భూభాగ పరిధి, ఈ వర్డ్ ఎక్స్ట్రా వస్తుంది ఇక్కడ. రిట్స్ జారీ చేసే విషయంలో భూభాగ పరిధి ఎవరికి ఎక్కువ అంటే సుప్రీంకోర్టుకే ఎక్కువ, హైకోర్టుకి కాదు. ఓకే, ఇక మిగిలింది 32వ ప్రకరణ కింద పరిహారమే ప్రాథమిక కనుక సుప్రీంకోర్టు ఈ రిట్ల పరిధిని అమలు చేయడానికి తిరస్కరించదు. కానీ 226 ప్రకరణ కింద పరిహారం అంటే సొల్యూషన్ ఆప్షన్ గనక హైకోర్టు తన ఈ పరిధిని అమలు చేయడానికి తిరస్కరించవచ్చు. దానిని నేను వివరించాను మీకు క్లియర్గా. ఓకే, ఇది మీరు నోట్స్లో క్లియర్గా అది ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది, చూసుకోండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ వివరించా క్లియర్గా. ప్రతి టాపిక్ మన క్లాస్లో ఇంతే ఉంటుంది. ఆన్లైన్ క్లాస్ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఫ్యాకల్టీని బట్టి ఉంటుంది. చెప్పే ఫ్యాకల్టీకి నిజాయితీ ఉంటే, చెప్పే ఫ్యాకల్టీకి హార్ట్ఫుల్గా ఉంటే, అవతల వాళ్ళు మనకి ఇంత మనీ కట్టారు దానికి మనం న్యాయం చేయాలని చెప్పి ఫ్యాకల్టీకి హార్ట్ఫుల్గా లోపల నుంచి ఉంటే అది మీకు అందించడానికి ఫ్యాకల్టీకి ఏం చేయాలో చేస్తాడు. కానీ ఆ డెడికేషన్ ముందు ఫ్యాకల్టీలో ఉండాలి. ఇంత క్లారిటీగా అంటే బోర్డు ఉంది, అది మీకు విజిబిలిటీగా అంటే తెలుగు మీడియం వాళ్ళకి ఇప్పుడు తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్లలో కూడా ఇంగ్లీష్ టెర్మినాలజీ వాడటం వల్ల తెలుగు మీడియం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని నేను ఇంగ్లీష్ లైన్స్ కూడా చూపిస్తున్నాం, డెప్త్గా చెప్తున్నాం, మళ్ళీ షార్ట్కట్ చెప్తున్నాం, ఇంగ్లీష్ టెర్మినాలజీ చూపిస్తున్నాం, తెలుగు చూపిస్తున్నాం. ఇన్ని చేయటం వల్ల నీకు సబ్జెక్టు దాదాపు ఒక 7-8 సార్లు ఇక్కడే రివిజన్ అవుతుంది, ఇన్నిసార్లు చేయటం వల్ల. ఓకే, అట్లా మీరు చూసుకొని ఫ్యాకల్టీలు కూడా డెడికేటెడ్గా ఉన్నారా లేదా అనేది మీరు ఒక డైరెక్ట్ లెసన్ వినండి. ఎందుకంటే ఇవాళ రేపు సబ్జెక్టు చెప్పే కన్నా వ్యక్తిత్వ వికాసం మాటలు చెప్పే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కొంతమంది ఫ్యాకల్టీలు ఉంటారు, సబ్జెక్టు చెప్పేది ఏముండదు, వ్యక్తిత్వ వికాసం మాటకి ఎక్కువ ఉంటుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు పొద్దున ఎన్నింటికి నిద్ర లేవాలి, ఏంటి టైం ఎట్లా వేస్ట్ చేయొద్దు, ఏంటి చదువుకునేటప్పుడు మొబైల్ ఆఫ్ చేయి, మొత్తం ఇదంతా చెప్తారు. చివరికి సబ్జెక్ట్ చెప్పారు. మంచి విషయాలే కరెక్టే, కానీ ఆ విషయాలు చెప్తే మనకి ఏం లాభం? ఇక అసలు ముందు నీకు ఇది చెప్పాలి కదా, ఇది చెప్పకుండా అదే ఉంటుంది ఇక క్లాస్లో. ఇది చెప్పకుండా ఇక మొత్తం అదే ఉంటుంది, 99% అదే ఉంటుంది. చాలామంది అక్కడే బుక్ అవుతారు. నిన్ను మోటివేట్ ఎట్లా చేయాలా, నీలో ఇన్స్పిరేషన్ ఎట్లా ఇవ్వాలా, సబ్జెక్టు చెప్పటంతో ఇవ్వాలి నీకు. సబ్జెక్టు చెప్పకుండా నువ్వు ఇట్లా టైం వేస్ట్ చేస్తున్నావు, అట్లా నిజంగానే కరెక్టే కావచ్చు, కానీ ఎక్కువైపోయినాయి ఫ్యాకల్టీలకి. సబ్జెక్ట్ కన్నా వ్యక్తిత్వ వికాసం ఎక్కువైపోయి ఆ మాటలకు పడిపోయి జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయ్యి చివరికి లోపాలు చూస్తే ఏంటంటే అసలు సబ్జెక్ట్ లేదు. చాలామంది తలలు బాదుకున్నారు, ఏంటి సార్ అనవసరంగా డబ్బులు కట్టినాం సార్, లోపలికి పోయి చూస్తే ఏం లేదు ఇట్లా అని. ఓకే, మీరు అవన్నీ చూసుకోండి. మనకి ఓన్లీ మనలో స్ఫూర్తి నింపే మాటలే కాదు, వాటితో పాటు అంతకన్నా ఎక్కువ ఏం కావాలంటే సబ్జెక్ట్ కావాలి. సబ్జెక్టు చెప్పి తర్వాత నువ్వు మాటలు చెప్పి ఏం కాదు. సబ్జెక్టు చెప్పకుండా ఇట్లా పొద్దున్న అస్సలు టైం వేస్ట్ చేయకు, పొద్దున్న 4ంటికి వెళ్ళే 5ంటికి వెళ్ళే ఇట్లా ప్రిపేర్గా ఇవన్నీ ఎందుకు? నాకు ముందు సబ్జెక్ట్ చెప్పు, నువ్వు సబ్జెక్టు చెప్పు, ఇది చెప్పకుండా అవన్నీ నాకెందుకై? ఓకే, ఇది మనం
ఈ రకంగా మన క్లాసులు ఉంటాయి. మీకు ఆల్రెడీ ఇప్పటికే చాలా వీడియోల ద్వారా నేను చెప్పా. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో చూద్దాం.